డిస్ట్రిబ్యూటరీ కాలువలు పూర్తి చేసేదానికి నిధులు కావాలా? ముందు ప్రధాన కాలువలన్నీ పూర్తి చేసేదానికి నిధులు కేటాయించి అవి మొదలు పెట్టాము. ఈరోజు హంద్రీనివా మీరు ఒకసారి చూస్తే 700 కిలోమీటర్ల హంద్రీనివాను పూర్తి స్థాయిలో లైనింగ్ చేశాం. కమ్యూనిస్టులు కాలం చెందిన విషయాలను పట్టుకునే ఊగులాడుతూ ఉంటారు. వాళ్ళ నిరంతరం నీటి యుద్ధాలు చేస్తూ ఉంటారు, నీటిపైన మాట్లాడుతూనే ఉంటారు. వాళ్ళు మాట్లాడినటి 70 సంవత్సరాలు ఎక్కడైనా ఒకటన్నా ఎవరైనా వాస్తవము నిజమని చెప్పి ఆలోచన చేసి అమలు చేశారా? ఒక బొండి వాదన చేస్తూ ఉంటారు కమ్యూనిస్టులు. ఈరోజు బ్రహ్మాండంగా వర్షాలు పడినాయి, ప్రతి నీటి చుక్కను కూడా ఒడిసి పట్టి రిజర్వాయర్లలో ప్రభుత్వం నింపిందా? డిస్ట్రిబ్యూటరీ కాలువలు పూర్తి చేసేదానికి కొంత సమయం పడుతుంది, నిధుల కొరత వల్ల. ముందు ప్రధాన కాలువలన్నీ పూర్తి చేస్తూ ఉంది ప్రభుత్వం. అవి కూడా ఒక ఫేజ్డ్ మేనర్లో డిస్ట్రిబ్యూటర్లు కూడా పూర్తి చేస్తాం ఖచ్చితంగా. ఎందుకంటే జిఎన్ఎస్ఎస్ కింద కానీ పులివెందల్లో పైడిపాలెము కింద కానీ డిస్ట్రిబ్యూటర్లు అన్నీ పూర్తి కావాలా? ముఖ్యమంత్రిగా ఉన్న నాయకుడు 5 సంవత్సరాలు ఉండి కూడా పైడిపాలెం కింద డిస్ట్రిబ్యూటరీ కాలువలు పూర్తి చేయలే. ముఖ్యమంత్రి నియోజకవర్గం అది అప్పుడు. మరి ఈరోజు ఒక సంవత్సరంలోనే మమ్మల్ని ప్రశ్నిస్తే ఎట్లా? మేము కూడా తప్పకుండా పూర్తి చేస్తానికి కట్టుబడి ఉన్నాం.